పూణే ముంబై వెళ్తున్నారు. అదే మాకు అక్కడ డెవలప్మెంట్ అయితే మేము అక్కడే ఉండేవాళ్ళం కదా. సచివాలయం ద్వారా వీటన్నిటి ద్వారా చాలా జాబులు ఇచ్చామంటున్నారు కదా. ఎక్కడ ఇచ్చారన్న వీళ్ళంతా వాలంటీర్ అన్న? ఇప్పుడు బీటెక్ చదివినోడు 5,000 వాలంటీర్ అవసరం అన్నది ఇది కరెక్టా? అంటే 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనానే ఉంటాయి కదా, 3 ఇయర్స్లో ఎవరు చేస్తారు జాబ్స్? మేడం 3 ఇయర్స్లో అంటే ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ స్టేట్స్ ఉన్నాయి మేడం. అంతకుముందు బీహార్ ఏంటండి, బీహార్ లాస్ట్లో ఉండేది. ఇప్పుడు వీళ్ళు మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత ఎలాగుంది, బాగలేదా? కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి చేసే వాళ్ళు ఉంటే బాగానే ఉండిద్దండి. ఇప్పుడున్న కొంతమంది మంత్రులు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళ మీద రూడ్గా బిహేవ్ చేయటం తప్పితే కొంచెం జనాల గురించి కూడా పట్టించుకొని కొంచెం మంచిగా ఉంటే బాగానే ఉండిద్దండి. ఓకే, కూటమి వస్తే ఎలాంటి అభివృద్ధి జరగచ్చు అంటారు? కూటమి వస్తే బాగానే ఉండిద్దన్న. ఎందుకంటే ఫస్ట్ కావాల్సింది ఏంటన్నా, ఎంతో కొంత వైద్య ఆరోగ్యం ఉండి డెవలప్మెంట్ అవుతుంటే ఆటోమేటిక్గా జనాలు కూడా ఈ ఉచిత పథకాలకి తగ్గించేసి చదువుకుంటే ఇలా బాగుండేది కాబట్టి ఇలాగ వెళ్దాం అనుకోండి ఆలోచిస్తారన్న. ఫస్ట్ ఈ జనాలు ఈ ఉచిత పథకాలు కొంచెం తగ్గించేసి, ఎందుకన్నా ఉచిత పథకాలు బస్సులో వెళ్ళే వాళ్ళు వెళ్ళారన్న, నెక్స్ట్ ఇస్తున్నారు కదన్న, అవి తగ్గించాలన్న ఎవరైనా కానీ. ఇప్పుడు పని ఉన్నవాడు బయటికి వెళ్ళాలన్నప్పుడు 50 చోట ఇంకో 50 పెట్టుకొని వెళ్తారు కదా. అంతేగాని మొత్తం ఫ్రీ ఇస్తే ఇంకెందుకన్నా, ఫ్రీ ఇచ్చినవి కూడా మాకు మళ్ళీ ఏదో ఒక పన్నుల ద్వారా వస్తువుల మీద వాటి మీద ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు 10 మంది ఎవరికి ఇది పూర్ పీపుల్ కోసం ఏవో 50% 60% మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారన్న. అంతేగాని ఏపీలో వేస్ట్ పథకాలు ఏవి అనుకుంటున్నారు మీరు? ఉచిత పథకాలని ఏ పథకాలు? జగనన్న ఇచ్చే పథకాల్లో వేస్ట్ అనేవి ఏవి అన్న? ఒకటి స్కూల్స్ని అయితే బాగా చేయటం కరెక్టేనా? ఇంగ్లీష్ మీడియంస్ రావాలా. ఇంగ్లీష్ మీడియంస్ రాక మళ్ళీ ఇక్కడికి వచ్చి అమీర్పేటలో ఇక్కడ ట్రైనింగ్ తీసుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి స్కూల్స్ బాగా చేసి, తర్వాత ఈ ఆటో వాళ్ళకి వేరే వాళ్ళకి అవి తగ్గించేసి హాస్పిటల్స్ బాగా చేసుకుంటే బెటర్ అన్న. ఇప్పుడు 25 lakhs దాకా పెంచాము ఆరోగ్యశ్రీ అంటున్నారు కదా. ఏమోనన్నా, కొంతమందికి అవి ఏదో పథకం ఉంది కదా, ఆరోగ్యశ్రీ పథకం, వాటికి లేదని చెప్పేసి హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, ఎంట్రీ చేయించుకోవట్లేదంట. ఓకే, ఫైనల్గా కూటమి వస్తుందా? వచ్చిద్దన్న, రావాలి, అదే రావాలి. ఎన్ని సీట్లతో వస్తుంది అంటారు మీ అంచనా? ఎన్ని సీట్లు? ఇప్పుడు 175కి వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 90 సీట్స్ అయినా వస్తాయన్న.